హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసుకున్నామండి. చాలా సూపర్గా వచ్చిందండి. అది ఎలా చేశానో మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ముందుగా మనం మసాలా కోసమని అవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని ఆనియన్స్ కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ అయితే మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 కేజీ చికెన్ తీసుకొని అందులో కారం వేసుకోవాలి. 3 గంటలు కారం వేసాను, కొంచెం ఉప్పు వేసుకున్నాను. అన్నీ చూసి వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. పసుపు, ఉప్పు, కారం మొత్తం వేసుకోండి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి. కొంచెం అల్లం పేస్ట్ అయితే నేను ఎక్కువే వేసాను. మనం టేస్ట్ రావాలి అని అంటే కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం మసాలా వేసుకోండి. చూసి వేసేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం చూసి వేసుకోండి. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకోండి. పెరుగు అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి. మనకి చికెన్ దమ్ బిర్యానీ కదా, ఎక్కువ టేస్ట్ రావాలంటే కొంచెం పెరుగు అయితే కొంచెం గట్టిగా ఉండాలి. పెరుగు కొంచెం కొత్తిమీర, పుదీనా పైన వేసుకోండి. కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వేయించి పెట్టుకున్నాం కదా, బ్రౌన్ ఆనియన్స్ అవన్నీ అందులో వేసేసి అట్లా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలపాలి. ముక్కకి పట్టాలన్నమాట. మనం వేసిన ఐటమ్స్ అన్నీ ముక్కకైతే పట్టాలి. మొత్తం అలా కలుపుకొని ఒక 15 మినిట్స్ దాకా మూత పెట్టి ఉంచుకోవాలన్నమాట. అప్పుడే మనకి మంచిగా టేస్ట్ వస్తుంది చికెన్ దమ్ బిర్యానీ అనేది. చూడండి, ఒక 15 మినిట్స్ తర్వాత అయితే అలా అయింది. చూడండి, ఇప్పుడైతే బియ్యం తీసుకుంటున్నాము. బాస్మతి రైస్ మనం కొలతల ప్రకారం తీసుకోవాలి. నేనైతే 3 గ్లాసులు తీసుకున్నాను. 3 గ్లాసులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒకటి గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మొత్తం అలా కలుపుకోవాలి. చూడండి, మొత్తం బ్రౌన్ కలర్లో రావాలి కొంచెం ఆనియన్స్ అయితే. ఇప్పుడు చికెన్ ముందు మనం పెట్టుకున్నాం కదా, అన్నీ కలుపుకొని అది అనేది అందులో వేసుకొని ఫస్ట్ ఉడికించుకోవాలి. చికెన్ అయితే చూడండి మొత్తం వేసేసుకొని అట్లా ఉడికించుకోవాలి. చికెన్ అయితే మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది చికెన్. కలుపుకోండి. అలాగా మూత పెట్టుకొని ఉంచేసుకోండి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనము బాస్మతి రైస్ దమ్ బిర్యానీ కదా, బాస్మతి రైస్ కోసమని ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు, పువ్వు, చెక్క, లవంగాలు మొత్తం వేసి కొంచెం వేసుకోవాలి. మొత్తం వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకోండి అందులోనే కొంచెము. నేనైతే నెయ్యే వేసుకున్నానని నెయ్యి అయితే నూనె వేసానండి. ఆ నెయ్యి అయితే వేయలేదు. కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తం అలా కలుపుకోండి. చికెన్ అనేది ఉడుకుతుంది ఒక సైడు, ఇంకొక సైడ్ బాస్మతి రైస్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, 2 గిన్నెలల్లో అలా పెట్టుకొని ఇప్పుడు నీళ్ళు అయితే మనము కప్పుకి ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే తీసుకోవాలి. కప్పుకి ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి. ఎందుకంటే మనం చికెన్లో వేసాం కదా, ఇందులో అయితే కొంచెం వేసుకోండి. కొంచెం నిమ్మరసం కూడా పిండుకోండి. నిమ్మరసం పిండుకుంటే ఏంటంటే మనకి అడుగు అనేది అంటకుండా ఉంటుంది. అట్లా పొంగు రావాలి. పొంగు అయితే వచ్చేసింది. ఇప్పుడు బాస్మతి రైస్ ఉన్నాయి కదా, ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి బాస్మతి రైస్. అవి వేసుకోవాలి. అట్లా పొంగు వచ్చినప్పుడు బాస్మతి రైస్ అయితే అట్లా వేసుకోండి. చికెన్ అయితే ఉడికిపోతుంది. ఎక్కువ కలపొద్దండి బాస్మతి రైస్ని అయితే. కలిపితే పాడైపోతాయి, విరిగిపోతాయి. రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఒక స్టెయినర్ తీసుకొని అందులో నీళ్ళన్నీ వడకెట్టేసి, రైస్ అనేది మామూలుగా ఉడకాలి, అంత ఘనంగా అయితే ఉడకొద్దు. చూడండి, మేమైతే మామూలుగానే ఉడకబెట్టినాము. ఒకటి చేతిలో పట్టుకొని చూడండి ఉడికిందా ఉడకలేదని. మేమైతే అందులో వేసేసాము. కొంచెం కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అదైతే వేసుకోండి. పైన కొంచెం ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అదైతే పైన అట్లా చల్లుకోండి. కొత్తిమీర, పుదీనా కూడా అలా వేసుకోండి. ఏమంత కష్టపడాల్సిన అవసరం లేదు, సింపుల్గా అయిపోతుందండి. ఇప్పుడు గోధుమ పిండితో తీసుకొని ఆవిరంతా స్టీమ్ చేసుకోండి. ఆవిరి బయటికి పోకుండా అలా స్టీమ్ చేసుకోండి. చూడండి, ఉడికిపోయింది. ఒక 10 మినిట్స్ అయితే అట్లా ఉడకబెట్టుకోండి. ఇప్పుడైతే ఉడికిపోయింది. చూడండి ఎట్లా ఉంది, ఎంత ఇట్లా డ్రైగా వచ్చింది. సూపర్గా వచ్చింది బిర్యానీ అయితే. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చూడండి ఎంత మంచిగా వచ్చింది. మేమైతే అందులో నుంచి తీసి వేరే గిన్నెలో పెడుతున్నాము. మొత్తం అనేది కలుపుకోవాలి.
చూడండి ఎంత బాగా వచ్చిందంటే సూపర్గా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూసుకోండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారని మేమైతే చేసాము. చూడండి అందరం కూర్చున్నాము, ఇంకా మా పిల్లలైతే తింటున్నారు. ఇద్దరు కూర్చొని మేము కూడా తింటున్నాము అందరం కూర్చొని. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.